కడప జిల్లాలోని గ్రామ పునర్నిర్మాణ సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ మరియు వీఆర్ఓ సంస్థ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా రక్షించి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ కడప జిల్లా మాజీ వీఆర్ఓ రీజనల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం సోమవారం తోట్లపల్లి గ్రామ సమీపంలోని బీపీటీసీ ట్రైనింగ్ సెంటర్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పునర్నిర్మాణ సంస్థ మాజీ ఉద్యోగులతో కలిసి శాంతియుతంగా నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీఆర్ఓ ఎంప్లాయీస్ ప్లకార్డులు పట్టుకొని సేవ్ వీఆర్ఓ, గ్రామ పునర్నిర్మాణ సంస్థను కాపాడండి, వీఆర్ఓ సంస్థ యాజమాన్యపు అక్రమ వ్యవహారాలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి సంస్థ ఆస్తులను పరిరక్షించాలని నినాదాలు చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు బి సుజాత. నేను ఇక్కడ బీపీటీసీ తోట్లపల్లిలో టైలరింగ్ ఇన్స్ట్రక్టర్గా గత 8 సంవత్సరాలు చేశాను. ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో మాజీ ఉద్యోగులు 2348 మంది ఉన్నారు. 85 మంది ఉన్నారు. వీళ్ళల్లో చాలామంది ఇప్పటికీ చనిపోయి ఉన్నారు. మాకు రావాల్సిన బకాయిల కోసం మేము 2011 నుంచి మేము పోరాటం చేయగా 2019లో మాకు ట్రిబ్యునల్ జడ్జిమెంట్ వచ్చింది. 11 ట్రిబ్యునల్ జడ్జిమెంట్ వచ్చింది. 2022లో లేబర్ కోర్టు నుంచి మాకు కమిషనర్ గారు కూడా లేబర్ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. అక్కడి నుంచి మా కేసు హైకోర్టులో నడుస్తుంది. మేము హైకోర్టుకి వెళ్ళిన ప్రతిసారి మా కేసు కట్ట బెంచ్ మీదకి రాకుండా ఆయన తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకుంటూ కేసు కట్టని బెంచ్ మీదకి రాకుండా జడ్జి గారి ముందుకు రాకుండా దాన్ని అనగతొక్కేస్తున్నారు. మేము మా యూనియన్ సభ్యులు ఒక అడ్వకేట్ని మేము పెట్టుకొని అడ్వకేట్ ద్వారా మేము చాలా వరకు దాన్ని ప్రయత్నం చేస్తున్నాం సాధించాలని. కానీ ఆయన రాజకీయ పలుకుబడితో, ఆయన డబ్బు పలుకుబడితో ఆ కేసును అక్కడికి కొట్టేస్తున్నారు. తర్వాత ఎప్పుడైతే మేము హైకోర్టుకి వెళ్ళి మాకు కావలసిన బకాయిలు కావాలి అని చెప్పి పిఎఫ్ గురించి మేము హైకోర్టులో పోరాటం చేశామో అప్పుడు ఫాదర్ వెలాంగిని అని చెప్పుకుంటున్న అతను ఇక్కడ వీఆర్ఓలో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఎందుకు అమ్ముతున్నావు అని తన పై అధికారులు అడిగినప్పుడు, ఇదిగో మాజీ ఉద్యోగులకు నేను పిఎఫ్ చెల్లించటం కోసం ఈ ఆస్తులన్నీ నేను అమ్ముతున్నాను అని చెప్పి మా పేరు చెప్పుకొని, మేము సంపాదించిన ఆస్తులు మా పేరు చెప్పుకొని మా పేరు మీదనే ఆయన అమ్ముకుంటూ మాకు ఇవ్వకుండా ఈరోజు ఎంతోమంది బెడ్ మీద ఉన్నారు, దీనస్థితిలో ఉన్నారు. ఆఖరికి ఇది మేము చేసిన కష్టార్జితం సార్. ఇక్కడ ఈ వీఆర్ఓ సంస్థ ఇక్కడ బీపీటీసీ ఉందంటే మాకు తల్లులు లేరు, తండ్రులు లేరు, లేకపోతే అన్న తమ్ముళ్ళు, రక్త సంబంధికులు ఎవరు లేరు. 24 అవర్స్ ఇక్కడే ఉన్నాము. తేళ్ళు, జర్రులు, మంద్రగబ్బలు, ఈవెన్ పాములు కూడా కుట్టించుకున్నాము. ఎంతో మేము ఇక్కడ పిల్లలకి సేవ చేశాం సార్. ఈరోజు మమ్మల్ని మాజీ ఉద్యోగులు అయిన మమ్మల్ని అందరినీ ఆయన లెక్క చేయకుండా ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుంటూ ఆయన స్వలాభం కోసం వాడుకుంటున్నారు. స్వలాభం అంటే ఆయన రేపల్లానే ఆయన సరౌండింగ్, ఆయన ప్రాపర్లో డీమార్ట్లు కట్టించుకున్నాడు, ఎలక్ట్రీషియన్ షాపులు పెట్టుకున్నాడు. తర్వాత ఆయనకు సంబంధించిన బినామీలు మొత్తం అన్నీ రెడీ చేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్స్, విల్లాస్, ఆయన సొంతంగా కొన్ని ఎకరాల భూమి వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి వాళ్ళ రక్త సంబంధికులకి దాన్ని ఇక్కడ అమ్ముకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటున్నాడు సార్. దీని మీద ఎంతోమంది ఎదురు చూస్తున్నాము. సో ప్రభుత్వం వెంటనే దీని మీద చర్య తీసుకొని అన్యాయంగా అక్రమంగా అమ్ముతున్న ఆస్తులు దాన్ని కాపాడుకుంటూ ఫాదర్ విండి గారు ప్రవేశపెట్టిన ఆశయాల్ని ఆయన నేలమట్టం చేయకుండా కాపాడుకుంటూ స్వచ్ఛందంగా సేవ చేసుకుంటూ మా ఉద్యోగులకు రావాల్సిన పిఎఫ్ మాకు ఇప్పించటానికి మీడియా మిత్రులు అయితేనేమి, గవర్నమెంట్ అయితేనేమి దీని మీద చర్యలు తీసుకొని తక్షణమే మాకు న్యాయం చేయటం కోసం మేము ఈ పోరాటం చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి నా ధన్యవాదములు సార్. నమస్కారం సార్. నా పేరు సిహెచ్ బ్రహ్మం సార్. కడప జిల్లా మాజీ వీఆర్ఓ ఉద్యోగుల సంఘం సభ్యుని సార్. మేము ఈరోజు తోట్లపల్లి మా వీఆర్ఓ సంస్థలో ఉన్నటువంటి ఈ ట్రైనింగ్ సెంటర్ నందు మా యొక్క న్యాయపరంగా వీఆర్ఓ సంస్థలో పనిచేసినటువంటి మాజీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై మాకు గత కొన్ని సంవత్సరాలుగా యాజమాన్యము అనగా వెలాంగిని గారు చేస్తున్నటువంటి అక్రమంగా వీఆర్ఓ సంస్థలో ఆస్తులను తెగనమ్మి వచ్చిన
ఆ డబ్బును తన స్వలాభాల కోసం వాడుకొని విఆర్ఓ సంస్థ ఆశయాలను పక్కన పెట్టి నిర్వీర్యం చేస్తున్న వెలాంగినిపై ఆయనకు సహకరిస్తున్న జనరల్ బాడీ కమిటీపై తక్షణము న్యాయ విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం సార్. అందులో భాగంగా మా సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుండి మా సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు సార్. మరి మేము ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా, అంటే ఒక్కొక్కరు కూడా 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో విఆర్ఓ సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగులమందరం కూడా ఇక్కడ కూర్చొని ఈ సమావేశం నిర్వహించుకున్నాం సార్. న్యాయపరంగా మాకు రావాల్సిన బకాయిలు, విఆర్ఓ సంస్థ ఆస్తులను తెగనమ్మి ఆస్తులను ఎలాంటి లెక్కలు లేకుండా ఆ డబ్బును ఏం చేస్తున్నారు, ఎలా వాడుతున్నారు అనేది ఎలాంటిది కూడా తెలియకుండా వారికి వారే యమునా తీరు అన్నట్టుగా విఆర్ఓ సంస్థ ఆశయాలను పక్కన పెట్టి నిర్వీర్యం చేస్తున్న వారిపైన చర్యలు తీసుకొని గవర్నమెంట్ వెంటనే తక్షణమే న్యాయ విచారణ జరపాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. అందులో భాగంగా విఆర్ఓ సంస్థ ఆస్తులపైన ఎలాంటి అజమాయిషీ లేకుండా మమ్మల్ని అందరినీ నిర్దాక్షిణ్యంగా బయటికి పంపేసి విఆర్ఓ ఫాదర్ వెండి ఆశయాలను కొనసాగించకుండా గతంలో విఆర్ఓ సంస్థలో ఎన్నో కార్యక్రమాలు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, మరి విఆర్ఓ సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగులకు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వారు విఆర్ఓను నిర్వీర్యం చేశారు సార్. ఫాదర్ వెండి స్థాపించిన ఈ సంస్థలో గతంలో ఆయన బ్రతికిన కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి సార్. చుట్టుపక్కల గృహాలు లేని వాళ్లకు గ్రామ పునర్నిర్మాణ సంస్థ ద్వారా ఇల్లు కట్టించారు, రోడ్లు ఇప్పించారు, మంచినీటి సౌకర్యం కల్పించారు, కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. బీద పిల్లలకు చదువు, విద్య, వైద్యము అన్ని రకాల వసతులు కల్పిస్తున్నటువంటి ఈ సంస్థలో ఫాదర్ వెండి గారి మరణానంతరం ఫాదర్ వేలాంగిని కొంతమంది పెద్దలు కలిసి సంస్థను స్వాధీనం చేసుకొని మరి సంస్థలో గ్రామ ప్రజలు సంస్థ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించమని వివిధ ప్రాంతాలలో ఇచ్చినటువంటి భూములను, భవనాలను, స్థలాలను మరి ఎవరికి తెలియకుండా వారు సంస్థ డెవలప్మెంట్ కోసం అని చెప్పి అమ్మేసి సంస్థలో అలాంటి కార్యక్రమాలు చేయకుండా ఆ వచ్చిన డబ్బుతో వారు బంధుమిత్రులకు వివిధ ట్రేడింగ్ కంపెనీలు, బోగస్ ట్రేడింగ్ కంపెనీలు పెట్టి వాటిని నడుపుకుంటూ సంస్థలో నిర్వీర్యం చేస్తున్నారు సార్. దీనిపైన మేమందరం కూడా న్యాయ విచారణ జరిపి సంస్థను కాపాడాలనే ఉద్దేశంతో, అలాగే మాకు రావాల్సిన పిఎఫ్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరుతూ మేము ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టాం సార్. మా ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు, సంస్థలు స్పందించి